గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారము పునరుద్ధాన దిన ఆరాధన క్రమాన్ని లైవ్ కార్యక్రమంలో ఫేస్బుక్లో మీకు అందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులందరికీ కూడా ఏకీభవించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమయుడా, సర్వశక్తి కలిగిన మా యేసు, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. అపారమైన మీ ప్రేమ కృపను బట్టి ప్రభు మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా విపత్తు కాలంలో ప్రభు నాయన, మా యొక్క మందిరాలలో మీ నామాన్ని ఘనపరచడానికి అవకాశం లేనప్పటికీ ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా అనేకులకు దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా ఈ కార్యక్రమంలో పాటలు పాడుతుండే చక్కని స్వరాలు ఇవ్వండి. వాక్య భాగం అందు మీరు మాట్లాడండి. ఆయన కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను ఆస్వాదించి కృపలు అభివృద్ధిపరిచి దీవించి మహిమ పొందమని, ఈ కరోనా వ్యాధి నుండి భయంకరమైన స్థితి నుండి మాకు విడుదలనిచ్చి మా మందిరాల్లో మరలా యథావిధిగా మిమ్మల్ని ఆరాధించుకుని కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బంగారం అడగలేదు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. నీతిని గుణించాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, తన రూపాన్ని
పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షాత్తమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాస్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాస్యం నీవని. సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే. ఆనందం నీలోనే,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఈ ఆరాధన క్రమంలో వాక్య పఠనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగము 145వ అధ్యాయము ప్రారంభం నుండి 11వ వచనం వరకు చదువుతాను. దయచేసి గమనించండి. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు తీసి వాక్య భాగాన్ని గమనించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. కీర్తనల భాగము 145వ అధ్యాయం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యం అనుగ్రహింప శక్యము కానిది. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకరమైన కార్యముల విక్రయములను మనుష్యులు వివరించుదురు. నేను నీ మహాత్యమును వర్ణించదను. నీ మహాదయాళత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతము గలవాడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ కార్యములన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము, ఆయన బలము నరులకు తెలియచేయుటకై నీ యందు భయభక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనము మందిరములు ఆరాధించుకోవాల్సినటువంటి సమయాన్ని లైవ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఫేస్బుక్లో చూస్తున్నాము. చూస్తున్న ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారి, దీన్ని కట్టడి చేయటానికి మన ప్రభుత్వం వారు విధించినటువంటి కట్టడా చట్ట ప్రకారముగా మరి కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసినటువంటి సమయం కనుక ప్రతివారు ఈ నిబంధనలకు లోబడి ప్రభుత్వం వారి ఆజ్ఞలే దేవుని యొక్క చిత్తమని గమనించి జరిగిస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియులారా, ఈ విధంగా మనము ప్రభువును మహింపరచుకోవటానికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఒకవేళ మందిరాలు మూతవేయబడినా కానీ వాక్యం మాత్రము బంధించబడలేదు. వాక్యము ఎలాగైనా సరే, ఏ రూపానైనా సరే, ఏ కోణంలోనైనా సరే, ఏ మార్గంలోనైనా సరే అనేకులకు విస్తరిస్తుందని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మందిరాల్లో ఉంటే వారంలో 2-3 రోజులు మాత్రమే మనము స్తుతించేవారము. కానీ ఇప్పుడు కరోనా కాలంలో అతి విస్తారమైనటువంటి దేవుని సువార్త అనేకమైనటువంటి దైవ సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నాం. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు. మనం ఈ యొక్క వాక్య భాగంలో చదువుకున్నటువంటి 145వ కీర్తన 9వ వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని కీర్తిస్తూ, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదనని ప్రభువును స్తుతిస్తూ, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను కొనియాడుతూ,
ప్రియులరా, ఈ 9వ వచనంలో 8, 9 వచనాలు అంటాడు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతము గలవాడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. చూడండి ప్రియులరా, దేవుని ఎంతగానో స్తుతిస్తూ, దేవుని ఎంతగానో ఘనపరుస్తూ, దేవుని ఎంతగానో మహిమపరుస్తూ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అనేటువంటి మాటను ఈసారి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపకారము అనగా అడగకుండా చేసేటువంటి మేలు. ఒకవేళ మనకు అపకారము చేసినప్పటికీ కూడా ఉపకారము చేయగలిగినటువంటి వారమై ఉండాలి. అందుగురించే చిన్నప్పుడు నేను ఒక పుస్తకంలో చదివాను, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. అంటే అపకారము చేసినటువంటి వారికి కూడా ఉపకారము చేయాలనేటువంటి నీతి సూక్తులు బోధిస్తూ ఉన్నాయి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా అనేకులకు ఉపకారము చేసేటువంటి దేవుడు. ఎవరికి ఈయన అపకారం తలపెట్టలేదండి, ఎవరికి ఈయన కీడు తలపెట్టలేదు, ఎవరిని కూడా ఒక మాట అనలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నటువంటి ప్రేమ, దయాళత్వము, దీర్ఘశాంతము కలిగినటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇటువంటి యేసు ప్రభువును అంగీకరించినటువంటి భక్తులు భూలోకంలో చాలామంది ఉన్నారు. మన ఎరుకలోనే మన కళ్ళ ముందే జరిగినటువంటి సంభవాలు చాలా ఉన్నవి. వారిలో మదర్ తెరిసా అనబడినటువంటి ఈ తల్లిగారు ఇటలీ దేశం నుంచి భారతదేశానికి వచ్చి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యానంటే, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారికి ఆమె స్వయంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠవ్యాధికి చికిత్స చేస్తూ, వాళ్ళకి స్నానాలు చేస్తూ, చికిత్స గాయాలకు మందు రాస్తూ, వారికి బట్టలు మార్చి, వారికి భోజనం పెట్టి, పండుకోబెట్టి ఎంతగానో పరిచర్య చేసినటువంటి మహానీయురాలు మన మదర్ తెరిసా గారు. మరి అటువంటి మహానీయురాలు అందరికి ఉపకారమే చేసింది, ఎవరికి అపకారము చేయలేదు. ఆ మీద చాలా తిరుగుబాటు చేశారు, చాలామంది వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈమె ఎక్కడి నుంచో వచ్చింది, ఈమె మన దేశంలో వచ్చి క్రైస్తవ మతాన్ని విస్తరింపజేస్తుంది కాబట్టి ఈమెను మన దేశంలో ఉండకుండా పంపించేద్దాము అని ఆమె మీద ఒక నేరపూరితమైనటువంటి భావాలను ఆమె మీద చేసి పంపించాలని ప్లాన్ చేశారు. సరే, కొంతమంది దేవుని ప్రేమ తెలిసినటువంటి వారు, దేవుని భక్తి నెరిగినటువంటి వారు ఆమె చేస్తున్నటువంటి నేరం ఏమిటో, ఆమె చేస్తున్నటువంటి తప్పులు ఏమిటో ఒకసారి మనము రహస్యంగా వెళ్ళి ఆ యొక్క తప్పులను మనము పరిశీలన చేసి, ఆమె చేస్తున్న దాంట్లో మనకు తప్పు కనబడితే వెంటనే ఆమెని పంపించేసేద్దాము ఈ దేశంలో ఉండకుండా అని చెప్పి నిర్ణయం తీసుకొని ఒకరోజు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఆమె పరిచర్య చేస్తున్నటువంటి కుష్ఠవ్యాధి ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, దూరంగా ఉండి రహస్యంగా మదర్ తెరిసాకు తెలియకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దూరంగా చూస్తున్నారు. ఇవేమి చేస్తూ ఉంది, ఈమె మత మార్పిడి చేస్తూ ఉందా, లేకపోతే ఇక్కడ ఏదైనా చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉందా అని చెప్పి రహస్యంగా చూస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చూశారు. ఇవేం చేస్తున్నటువంటి పరిచర్య ఏమిటయ్యానంటే, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులకు స్నానాలు చేపించడము, వస్త్రాలు మార్చటము, వారి గాయాలకు మందు రాయటము, గాయాలకు కట్లు కట్టడము, వారికి మంచిగా భోజనము తినిపించటము, ఆ తదుపరి వారిని వారి పడకల మీద పండుకోబెట్టి చక్కగా లైట్లు ఆర్పేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఈమె ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రహస్యంగా చూస్తున్నటువంటి నాయకులు చూశారు, రాజకీయ నాయకులు. ఈమె మీద నేరారోపణ చేసినటువంటి వ్యక్తులు చూశారు చాలామంది. ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ విధమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంటే చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత
అందులో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏమయ్యా, మదర్ తెరీసా ఏదో ద్రోహం చేస్తున్నది, దేశద్రోహం చేస్తుంది అంటున్నారు కదా, మరి ఈమె చేస్తున్నటువంటి పరిచర్య మీరు కళ్ళారా చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక 1000 మంది కుష్ఠరోగులకి పరిచర్య మీరు కనుక చేసినట్లయితే ఈమెను మన దేశంలోంచి పంపించేద్దాం బయటకు, మరి మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ముందుకు రండి అని చెప్పి వాళ్ళ ముందు ఒక ప్రశ్న పెట్టాడు. ఈ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం దొరక వాళ్ళు ఏం చేశారంటే ఎటు వెళ్ళిపోయారు. అంటే దేవుని ప్రేమ అనేటువంటిది, యేసు ప్రభు వారు చూపినటువంటి ప్రేమ ఎటువంటిది అనేటువంటిది మన మదర్ తెరీసా తల్లి గారి ద్వారా ప్రపంచానికి అందించినటువంటి గొప్ప ప్రేమ. ఆమె చేసినటువంటి ఉపకారం, అమెరికా అధ్యక్షుడైనా సరే ఈమె అపాయింట్మెంట్ తీసుకోవాలి. అమ్మ మిమ్మల్ని చూడాలి, మేము ఎప్పుడు రమ్మంటారు? అమెరికా అధ్యక్షుడిని చూడాలంటే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ మదర్ తెరీసా అట్లా కాదు. నేను పలానా రోజు అమెరికా అధ్యక్షుడి దగ్గర, ఒరే బాబు నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉండు అని అంటే ఆ రోజు పనులని అవాయిడ్ చేసుకొని ఉన్నటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా రద్దు చేసుకొని మదర్ తెరీసా కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయాలు, సందర్భాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఏ ఫ్లైట్ ఎక్కినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో మదర్ తెరీసాకు వీసా లేదండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్ కొనే పని లేదు. ఏ దేశానికి వెళుతుందో ఆ దేశమే ఆమెకు టికెట్ ఖరీదు పే చేసేవాళ్ళు. చూసారా ఎంత గొప్ప త్యాగమూర్తి అండి, ఎంత గొప్ప త్యాగశీలండి దైవజనరాలు. ప్రియులారా, యెహోవా అందరికీ ఉపకారి. ఈ ఉపకార తత్వం అనేటువంటిది మదర్ తెరీసా ఎవరి దగ్గర నేర్చుకున్నది? ఆమె ప్రభుని యేసుక్రీస్తు వారి బోధల ద్వారా ప్రేమతత్వాన్ని నేర్చుకుంది. ప్రేమను లోకానికి అందించడానికి ప్రేమ అనేటువంటి సందేశాన్ని అందించింది. ప్రేమ లేకపోతే వ్యర్థులమని వాక్యం చెప్తుంది ప్రియులారా. అందుగురించే యెహోవా అందరికీ ఉపకారి ప్రియులారా. అందరికీ ఉపకారము చేసేటువంటి వాడు, ఎవరికి కూడా అపకారము చేసేటువంటి వాడు కాదు. ఉపకారము చేసేటువంటి దేవుడు, ఎవరికి కూడా కీడు చేసేటువంటి వాడు కాదు. అందుగురించే ఆ ఉపకారం అనేటువంటిది మనము కూడా చెయ్యాలి. మానవ ధర్మము. ఉపకారము చేయటం అనేటువంటిది గొప్ప ఆధిక్యత అండి. మనుష్యులకు ఉపకారము చేయటం అనేటువంటిది గొప్ప ధన్యత. అపకారం చేయటం అంటే పెద్ద సమస్య కాదండి. విత్ ఇన్ సెకండ్లో, రెప్పపాటు కాలంలో ఎవరికైనా మనం అపకారం చేయవచ్చు, ఎవరికైనా కీడు తలపెట్టవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు. కానీ మేలు చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు బాగా జ్ఞాపకం చేసి దయచేసి గమనించండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము. యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపును నీరును ఎలాగో ఆరిపోచేస్తునో, యోర్దాను తీరమునున్న అమోరీలను, ఇద్దరు రాజులైన సీహోను ఓగును మీరు ఎలాగు చేసిత్రో, అనగా మీరు వారికి ఎలాగు నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎటు మనుష్యులకు ధైర్యమే మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారము చేసి కనుక మీరును నాకు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లిను నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడా. నేను చూసారా, ఇక్కడ రాహబు అనేటువంటి ఒక స్త్రీ ఇశ్రాయేలీయులు వేగులు చూడటానికి వచ్చినప్పుడు వారికి చేసినటువంటి ఉపకారం ఏమిటయ్యా? ఏం ఉపకారం చేసిందండి? ఆస్తులు ఇచ్చిందా ఏమన్నా? లేకపోతే ఎకరాలు పొలం ఇచ్చిందా? ఏం చేసింది? ఏమీ చేయలేదండి. వారికి ఒక్క రాత్రి కాల సమయంలో షెల్టర్ ఇచ్చింది, వాళ్ళు తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చింది.
ఈ పట్టణాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు కనుక, ఈ కనాను అనేటువంటి పట్టణము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నాడు కనుక, వేగు చూడటానికి వచ్చినటువంటి తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను ఈ రాహబు అనేటువంటి ఈమె చేర్చుకొని, వాళ్ళు అక్కడక్కడక్కడ దేవుడు వారికి చేసినటువంటి కార్యాలను విని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు గుండె చెదిరిపోయిందంట. ఈమె గుండె అయితే ఇంకా అవిసిపోయింది. ఇంత గొప్ప దేవాది దేవుడు ఏమిటి, ఈ ప్రజలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడా? సముద్రాన్ని ఆరిపోచేశాడు, ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఈ కనాను దేశాన్ని అప్పగించబోతూ ఉన్నాడా? ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేశంలో నేను నా కుటుంబీకులు కూడా పాలిభాగస్తులు కావాలని ఈ రాహబు అనబడినటువంటి ఈమె ఏం చేసిందంటే, ఆ వేగులు వారికి ఒక రాత్రి పూట షెల్టర్ ఇచ్చిందండి. ఎక్కడిచ్చిందో తెలుసా? తన ఇంటి అటక మీద గడ్డి దాచుకునేటువంటి గడ్డి వాములో వాళ్ళని దాచిపెట్టిందండి. దొంగలకు, ఇశ్రాయేలీయులకు శత్రు చేతుల కంట్లో పడుకోకుండా వారిని కాపాడింది. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ప్రమాణం తీసుకుంటుంది, వాగ్దానం తీసుకుంటుంది. అయ్యా, నేను మీకు ఉపకారం చేశాను, ఆ ఉపకారాన్ని బట్టి నా తండ్రిని, నా తల్లిని, నా బంధువులను, నా రక్త సంబంధికులను కాపాడండి. మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు చాలా గొప్ప ప్రజలు, మీరు దేవుని ప్రజలు అని చెప్పి ఈ రాహబు దేవుని ప్రజల దగ్గర వాగ్దానం తీసుకుంది. ప్రియులారా, జస్ట్ కొంచెం ఉపకారం, చిన్న ఉపకారము తన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా మార్చుకున్నటువంటి రాహబు వలె ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరికి షెల్టర్ ఇస్తూ ఉన్నాం, ఎవరికి అన్ని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తూ ఉన్నాం, ఎవరికి అంత గుప్పెడు అన్నం పెడుతూ ఉన్నాం. ఇంటి ముందు దేహి భిక్షాందేహి అని వస్తే ఎవరికైనా అంత భిక్షం పెడుతున్నామా? పేదలకు ఎవరికైనా సహకరిస్తున్నామా? పేదలకు ఎవరికైనా మనము ఏ విధమైనటువంటి దోహదపడుతున్నామా? బాగా గమనించాలి ప్రియులారా. ఉపకారం అని అంటే మన ఆస్తులేం మనం పంచిపెట్టిన అవసరం లేదు. మన ఇంటి ముందుకు ఆకలి అని వచ్చిన వాడికి అంత అన్నం పెట్టండి చాలు, దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా. అందుగురించే మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రజలమైనటువంటి మనము చూడండి, ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇంకొక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తాం. గమనించండి, లూకా సువార్త 7వ అధ్యాయం తేండి దయచేసి మీ గ్రంథాల్లో చూడండి. ఇక్కడ ఆ ప్రారంభం నుంచి చదువుతాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాను. అప్పుడు ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు వ్యాధిగ్రస్తుడై చావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలన ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి, ఇక్కడ చిన్న సంగతి, చాలా సూక్ష్మంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఈ శతాధిపతి తరచుగా మన బైబిల్ గ్రంథంలో 2-3 సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ శతాధిపతికి ప్రియుడైనటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు వ్యాధిగ్రస్తుడైపోయి ఉన్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వానికి స్వస్థత కావాలి, మేలు కావాలని శతాధిపతి ఏం చేశాడంటే యేసును గురించి విన్నాడు. ఈ శతాధిపతి ఎవరంటే ఈయన యూదుడు కాదండి, ఈయన రోమీయుడు. ఈ రోమీయుడు అయినటువంటి ఇతను యేసు మీద విశ్వాసం ఉంచి డైరెక్ట్గా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళటానికి ఇతనికి ధైర్యం చాలక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదుల్లో చాలా ప్రముఖులైనటువంటి వ్యక్తుల్లో ఇద్దరిని ఏర్పాటు చేసుకుని పెద్దలను, అయ్యా మీరు యూదులు పెద్దలు కదా, యేసు ప్రభు వారు కూడా యూదుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళటానికి మీరైతే కరెక్ట్ సరిపోతారని చెప్పి యేసు ప్రభు వారి దగ్గరికి ఇద్దరిని పంపించాడండి. ఇద్దరిని పంపించి ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమని చెప్పాలంటే, రిక్వెస్ట్ ఏం చేయాలంటే, మాకు ఒక శతాధిపతి ఉన్నాడు, ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు వ్యాధిగ్రస్తుడైపోయి ఉన్నాడు, ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి అతన్ని మీరు బాగు చేయాలి ప్రభా అని చెప్పండి. ఆయనకి ఏదైనా కనికరం పుడితే, దయ కలిగితే ఆయన బాగు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఈ శతాధిపతి పెద్దల్ని పంపించాడు.
ఈ పెద్దలు ఏం చెప్తున్నారో చూసారా? వారు యేసునద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, శతాధిపతి అన్యుడు, వీరేమో యూదులు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్, అవగాహన ఎటువంటిదంటే, యూదుడు అయినటువంటి వీళ్లకు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీడమ్, స్వాతంత్రం ఉన్నది. ఈ శతాధిపతికి స్వాతంత్రము లేదు. అయినా కానీ ఈ శతాధిపతిని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్దలు, ఇతను యోగ్యుడు, ఇతడు యోగ్యుడు, ఇతను చాలా యోగ్యమైనటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? చాలా మంచివాడండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పిత్రీలు చెప్పట్లేదు, యేసు ప్రభు వారి దగ్గర చాడీలు చెప్పటం లేదు. అయ్యా వాళ్ళు రోమీళ్ళే, ఏదో చేస్తే చేసాళ్ళకేదో వాళ్ళకి ఏం చేయమాక అనటం లేదు. అతని యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీవు నీ తోటి ఉన్నటువంటి ప్రజల మీద ఏ విధమైనటువంటి మంచిగా నువ్వు స్పందిస్తూ ఉన్నావా? మంచిగా మాట్లాడుతున్నావా? వారి యొక్క మంచిని గురించి ఎప్పుడైనా ఎవరికైనా పొరుగు వారికి చెప్పావా? చూడండి, యూదులు ఈ శతాధిపతిని గురించి మాట్లాడుతూ, అతడు ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. చూసారా, ఈయన చేసినటువంటి ఆ మేలు ఉపకారం ఏమిటయ్యారంటే, యూదులకు దేవుని మందిరము కట్టించాడు ఈయన. ఈ శతాధిపతి యూదులను ఆరాధించుకోవటం కొరకు దేవాలయాన్ని కట్టించాడండి. ఈ దేవాలయాన్ని కట్టించినందుకు ఈయన ఏం చేశాడంటే, యూదుల ద్వారా మంచి గుడ్ నేమ్, మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరే కాదు, దేవుని ద్వారా మేలు పొందటానికి యోగ్యుడు కూడా అనిపించుకున్నాడు. చూసారా ప్రియులారా, దేవుని దగ్గర మేలు పొందటానికి మనము దేవుని కొరకు ఏ కార్యాలు చేస్తూ ఉన్నాం? ఉపకారం అంటే ఏంటో తెలుసా? లేని దానిని గమనించి దానిని సంపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఉపకారం చేసినటువంటి వ్యక్తి అవుతాడు. అంతేగాని చిన్నది గోష్ఠిపాతికి తక్కువను, పంచపాతికి తక్కువ, గోష్ఠిపాతికి ఎక్కువ అనేటువంటి భిక్షాలు పెట్టకూడదు. విశ్వాస జీవితంలో మనం బాగా గమనించాలి. దేవుని యొక్క కృప ఆశీర్వాదం ఏంటంటే, ఈ శతాధిపతి యోగ్యుడు. యోగ్యత ఎందుకు కలిగిందంటే, యూదులకు ఈయన సమాజ మందిరాన్ని కట్టించాడు, ఆరాధించుకోవటానికి దేవాలయాన్ని కట్టించాడు, ఆరాధించుకోవటానికి దేవుని మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరానికి కావలసినటువంటి బాగుఓగులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఈ యొక్క శతాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఏ విధమైనటువంటి యోగ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు శతాధిపతి. ఆ విధమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు అనేకమైనటువంటి విషయాలు మనం గమనించినప్పుడు, దేవుని యొక్క కార్యాలు మనం గమనించినప్పుడు ప్రియులారా, మనము చేసేటువంటి ఉపకారము లేదా మనము చేసేటువంటి ఆతిథ్యము, మనము చేసేటువంటి మేలు దేవునికి చేసినట్లుగా ఉండాలి. చూడండి, అందు గురించి హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అంటాడు కదా, 13వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మాట్లాడతాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండవలెను, ఆతిథ్యము చేయి మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరు వారితో కూడా బంధింపబడిన వారిని జ్ఞాపకము చేసుకొనిరి. చూడండి, ఎంత చక్కని ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో బాగా గమనించాలి. విశ్వాస జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుగకనే వారు ఏం చేశారంటే అండి, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎరుగకనే రాహబు దేవదూతల వలె వచ్చినటువంటి 2 దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది, ఒక రాత్రి షెల్టర్ ఇచ్చింది. అది ఉపకారం. ఇదిగో దేవాలయం లేదు, శతాధిపతి మందిరాన్ని కట్టించాడు, యూదులకు ఉపకారం చేశాడు. అన్నం పెట్టండి, ఉపకారం చేసినట్టే. దాహవానికి ఇవ్వండి, ఉపకారం చేసినట్టే. చాలా ఉపకారం చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రియులారా. నేడు క్రైస్తవ సమాజంలో చేస్తున్నటువంటి సంఘ పరిచర్య, సోషల్ వర్క్ అంటారు దీన్ని. దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మాత్రమే చేయబడుతున్నటువంటి పరిస్థితులు, కార్యక్రమాలు ఏమన్నాయంటే అది క్రైస్తవ్యంలో మాత్రమే కనబడతాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం 9-10 వచనాలు చదివినప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియును
రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యములకు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసిన ఇంకను ఉపచారము చేయుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడండి. మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు, మనం ఘనపరుస్తున్నటువంటి దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, మన కొరకు సిలువలో చనిపోయినటువంటి దేవుడు, మనము చేసినటువంటి ప్రతి విధమైన కార్యానికి మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదండి. కాకపోతే ఏదైనా ఉందంటే మనలోనే పక్షపాతం ఉన్నది, మనలోనే పక్షవాతం ఉన్నది, కానీ దేవుడు పక్షపాతి మాత్రమో కాడన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియులందరికీ ప్రభు పేట మనం చేస్తున్న ప్రియులరా, మీరు చేసిన కార్యం మర్చుట, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన ఇంకను ఉపచారము చేయుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాడండి. అందరికి ఉపకారం చేసేవాడు యేసయ్య. నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, యేసు నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అంటే నీ పక్షాన్ని మేలు చేసేటువంటి వాడు, నీ పక్షాన్ని అద్భుతాలు చేసేటువంటి వాడు యేసు ప్రభు వారు. ఎంత గొప్ప కార్యాలు చేసేవాడో తెలుసా? యేసు ప్రభు వారికి జాతి, మత, కుల, ప్రాంత విభేదాలు, విచక్షణ ఏమీ లేదండి. మనకే, మన జాతి, మన కులపోడికి మనమే మేలు చేద్దాము, మన జాతోడికి మనమే మేలు చేద్దాము, మన పేటోడికి మనమే చేద్దాము. ఏది దరిద్ర వేషాలన్నీ కూడా. యేసు ప్రభు వారు మతాన్ని, కులాన్ని పెట్టుకోవటానికి రాలేదండి, మత స్థాపన చేయటానికి రాలేదు. ఆయన అందరినీ దేవుడు తన బిడ్డలుగా చూస్తూ ఉన్నాడు, తన కుమారులు కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. అందు గురించి అంటాడు, యేసు ప్రభు లేదా యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ఉపకారము ఏ విధంగానైనా నీవు పొందుకోవచ్చు. నీవు కూడా యేసు ప్రభు వారి పాదాల దగ్గర నేర్చుకో ఉపకారం చేయటం. ఉపకారం అంటే ఏంటంటే ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట. ఎరుగకనే. ఒక చిన్న మీకు ఉపమానం చేస్తానేనండి. ఒక రాజుగారు తన దేశంలో సస్యశ్యామలంగా పరిపాలన చేస్తున్నటువంటి దినాలవి. ఆ రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, నా దేశంలో ఎంతమంది పరులకు ఉపకారం చేస్తున్నారు, ఎంత మేలు చేస్తున్నారు, ఎంత దాన ధర్మ కార్యాలతో ఉన్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పరీక్ష చేయటానికి ఒకరోజు భిక్షగాడి వేషంలో దేశంలో పర్యటన చేయటానికి వెళ్ళాడు. పర్యటన చేస్తున్నటువంటి సమయంలో ఒక గృహం దగ్గరికి వచ్చాడు. ఆ గృహం దగ్గరికి వచ్చి, అమ్మ ఆకలి తల్లి, కాస్త భోజనం పెట్టు అని ఒక ఇంటికి ముందు నిలబడి అడిగాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు వచ్చి ఆ ఇంట్లో మిగిలిపోయిన సద్ది బొద్ది అన్నం, పాసిపోయిన అన్నం ఉంటే అది తీసుకొచ్చి ఆ అడుక్కునే భిక్షాటనకు వచ్చినటువంటి వ్యక్తి బొచ్చులో పడేసింది. ఆ బొచ్చును తీసుకెళ్ళి ఆయన మూటగట్ట పక్కన పెట్టాడు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు. ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు వస్త్రాలు లేవమ్మా, నాకేదైనా ఒక మంచి వస్త్రం ఇయ్యమ్మా అని అడిగితే తన భర్త కట్టుకుని చిరిగిపోయినటువంటి పాత వస్త్రాలు ఉంటే అతుకులు పడిపోయి చినిగిపోయి అక్కడక్కడ బెజ్జాలు పడిపోయినవి మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం చూసారా, ఇది మంచిదే, కొత్తదే, మొన్నే కొన్నాము, చిరుగు పట్టిందంట. అది చిరుగు పట్టి 3 సంవత్సరాలకి చిరుగు పట్టింది. అవి తీసుకెళ్ళి మన దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాం, మన భక్తిని అంతా ఎలబోస్తూ ఉంటాం. ఇది సోషల్ వర్క్. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఆమె కూడా ఏం చేస్తుందంటే చిరిగిపోయిన వస్త్రం తెచ్చి ఇచ్చింది. అది తీసుకొచ్చి మూటగట్టి పక్కన పెట్టాడు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఆకలేస్తుందమ్మా, అంత అన్నం పెట్టి తల్లి, ఏదైనా అంటే అంత వస్త్రం ఉంటే ఈ తల్లి అని అంటే ఆమె ఏం చేసింది, అప్పుడే భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనం పళ్ళని తీసుకొచ్చి తనదే చేతిలో పెట్టింది. అయ్యా నువ్వు తిను భోజనము అని. నేను తిననమ్మా, ఇవి నాకు వేరే పాత్రలో వేసి అని ఆ పాత్రలో వేసుకొని తన భర్త కుట్టించుకున్నటువంటి వస్త్రాలు మంచి ఉంటే వాటిలో ఒక జత తీసుకొచ్చి అతనికి ఇచ్చి, అయ్యా నమస్కారం, ఎంతకంటే నేనేమి చేయలేనని చెప్పి వెళ్ళిపోయింది. ఒకరోజు రాజుగారు ఊళ్ళో సాటింపేశారు. సమస్తమైన వారికి తెలియజేయటమేమనగా ఈ ఊర్లో దాన ధర్మ కార్యాలు చేసినటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. వారికి ఈ రాజుగారు బ్రహ్మాండమైనటువంటి బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ దాన ధర్మం చేసినటువంటి వాళ్ళందరూ కూడా రాజు సముఖానికి రావాల్సిందిగా హో అని ప్రకటన చేశాడు. ఓకే, ప్రకటన చేయగానే వీళ్ళు 3 దాన ధర్మాలు చేసిన 3 వచ్చారు. 3 రాగానే ఏంటమ్మా నువ్వు వచ్చావు అన్నాడు. ఎవరిని? మొదటి పాసిపోయిన అన్నం వేసింది తల్లి ఒక ఆమె.
ఆమెను చూసి ఏంటమ్మా వచ్చావు నువ్వు అన్నాడు రాజుగారు ఏం ఎరగనట్టుగానే. ఏం లేదయ్యా, ఒకరోజు నా ఇంటికి భిక్షగాడు వచ్చాడు, నా ఇంట్లో అంత అన్నం ఉంటే వేసాను, దాన్ని బట్టి నేను దాన ధర్మాలు చేశానేమోనంటే ఒక నిర్ధారణ వచ్చాను, ఆ దాన ధర్మం చేసినావని నేనే అని అన్నాడు. అనగానే ఈ రాజుగారు ఏం చేశాడంటే ఆ మూట కట్టాడుగా, పక్కన పెట్టుకున్నాడుగా, ఆ పాత్రను తీసుకొచ్చి చూపించాడు. ఇదే కదమ్మా ఆ రోజు నువ్వు పెట్టినటువంటి అన్నము అని అన్నాడు. ఈమె నిర్గాంతపోయింది. ఆ రోజు మారు వేషంలో భిక్షగాని వాళ్ళే వచ్చింది, ఈ రాజుగారేనా? రెండో ఆమె వచ్చింది. ఏమమ్మా ఆ రోజు వస్త్రం అడిగితే ఇదిగో చినిగిపోయిన వస్త్రాన్ని ఇచ్చా, ఇదే కదా నువ్వు ఇచ్చిన వస్త్రము? నిర్గాంతపోయింది. ఈ రాజుగారు ఆ మారువేషంలో వచ్చింది. మూడో ఆమెను పిలిచాడు. ఏమమ్మా ఆ రోజు నేను నాకు భోజనం అడిగితే మంచి భోజనం మంచి వస్త్రం ఇచ్చావు, ఇదిగో నీ వస్త్రాలు నీ విద్యనా అంటే, అయ్యా నాకు తెలియదయ్యా, ఇంతకంటే మంచి నేను ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించయ్యా అంటుందేమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా గమనించాలి మనం. కొంతమంది ఇంత ధర్మం చేసి ఇంత చెప్పుకుంటూ ఉంటాం, ఏమీ లేదు అక్కడ. పెట్టేదేమో ఇంత శాస్త్రుల పరిశీలన పుదీనాలోను సోపులోను వాళ్ళు దశం భాగాలు తీసి రక్షరేఖలు పెద్దవి చేసుకొని వీధిలో సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నటువంటి శాస్త్రుల పరిశీలన నీతి వల్లే ఉండకూడదు. మనము చేసేటువంటి ఉపకారము దేవుడు చూసేదిగా ఉండాలి. మనం చేసేటువంటి ఉపకారము దేవుడు మెచ్చేదిగా ఉండాలి. మనము చేసేటువంటి ఉపకారము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం నమ్మినటువంటి దేవుడు అందరికీ ఉపకారము చేసేటువంటి దేవుడు. అందుగురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడినది, ఉపకారమును ధర్మము చేయు మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని అన్నాడు. ఏం చేయకూడదంట? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. ఉపకారము చేయండి, ధర్మము చేయండి, సహాయము చేయండి, మేలు చేయండి. ఇంకా నీకు చేతనైతే చేయగలిగిందంటిది శక్తి లోపం లేకుండా అది పొందదగినటువంటి వారికి, దాని ద్వారా ఎవరికైనా పొందగలిగినటువంటి యోగ్యులైనటువంటి వారు ఉంటే వారికి సహాయం చేయండి, తప్పేం లేదు. అది దేవుడు మనకు నేర్పించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. భక్తి కాదండి కావలసింది, భక్తి కనబరచడం గొప్ప సంగతి కాదు. ఏదో బైబిల్ పట్టుకొని వాక్యం చదవటం, వాక్యం నాలాగా బోధించటము, ప్రార్థనలు చేయటము అది కాదు. మనము చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవి సోషల్ వర్క్ కావచ్చు, దైవభక్తి కార్యక్రమాలు కావచ్చు, పరోపకారము కావచ్చు, పేదలకు సహకరించడం కావచ్చు, ఏదైనా సరే దేవునికి మహిమైనటువంటి కార్యాలు చేయాలి. అందు గురించి అంటాడు, ఉపకారమును ధర్మము చేయ మరచిపోకుడి. ధర్మము చేయట మర్చిపోకూడదు. ధర్మము అనేటువంటిది దేవుని విధి, ధర్మము చేయటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే తెలుసా, ఒక్కో సందర్భాలలో దేవుని యొక్క చిత్తం ఏంటి పరీక్ష చేయటానికి కొంతమందిని పంపిస్తాడు. నీ దగ్గర ధర్మం చేయగలిగిన కెపాసిటీ ఉండి కూడా మనం ఏం చేస్తామంటే ధర్మం చేయలేనటువంటి పిసినారులుగా బ్రతుకుతుంటాం. పిసినారు అంటే తెలుసు కదా, అన్నం ఈ చేత్తో తిని ఎడం చేత్తో కాకులు తోలుతూ ఉంటారు. అదొక దౌర్భాగ్యము. ఎంత నీచమైనటువంటి పరిస్థితి అండి. దేవుని ప్రజలమా మనము? మన దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నామా? ఎవరికి మేలు చెయ్యము, ఎవరికి ఉపకారము చెయ్యము, ఎవరికి సహకరించము, ఎవరికి ధర్మము చెయ్యము, ఎవరితో సఖ్యతగా సమాధానంగా ఉండము. అదేనా యేసు ప్రభువా దగ్గర మనం నేర్చుకున్నది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం బాగా గమనించాలి. ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకండి. మీరు చేసినటువంటి మేలులు మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడి కాదు. ప్రియులారా, రాహబు మేలు చేసింది, ఉపకారం చేసింది, మేలు పొందింది, తన కుటుంబాన్ని కాపాడుకుంది. శతాధిపతి యూదులకు మందిరాన్ని కట్టించాడు, ఉపకారం చేశాడు, తన దాసునికి స్వస్థత పొందుకున్నాడు. యేసు ప్రభు వారి దగ్గర ఆశ్చర్యమైనటువంటి ఒక సందేశం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలో సైతము నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదని యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట, శతాధిపతి విశ్వాసాన్ని చూసి. క్రైస్తవ జీవితంలో మనము ఏవంటి విశ్వాసంలో ఉంటున్నామండి? పెడితే పెళ్ళి కూడా లేకపోతే దినం కూడా కదా మన భక్తి. ఆ భక్తిలో బ్రతుకుతున్నామా మనము? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవాలి.
ఉపకారము చేయాలి, ధర్మం చేయాలి, మేలు చేయాలి. దేవుని చేత మనం అనేకమైనటువంటి కార్యాలు ఆశీర్వదించబడాలి. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి కాబట్టి ఆయనను నువ్వు దేవుడికి అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నావు కనుక నీవు కూడా ఆ విధమైనటువంటి ఉపకారం చేయటం మర్చిపోకూడదు. ఈ మాట నేను చెప్తున్నాను. ఆ విధంగా చేసి ఉపకారం చేసి దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరికి కూడా ప్రార్థనలు ఏకీభవిస్తే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తి కలిగిన మా యేసు, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. అపారమైన మీ ప్రేమ కృపను బట్టి మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి మమ్మల్ని కాపాడుతున్న మా యేసయ్య, మీ స్తోత్రాలు. మా దేశాన్ని బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి ప్రభువా, మా దేశ ప్రజలను బట్టి ప్రభు మీకు వందనాలు. కరోనా బారిన పడకుండా మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. లాక్డౌన్ కాలంలో మందిరాలు మూతబడి ఉండగా మందిరాల్లో లైవ్ కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని, సంఘ బిడ్డలు దీవించండి. సంఘంలో యవ్వనస్తులు, కన్యకలు, స్త్రీ పురుషులు, వృద్ధులు, బాలింతలు, చూలింతలు, చంటి బిడ్డలు, రోగులు, బలహీనలు ఉన్నారు ప్రభువా. ప్రతి వారిని పేరు పేరున ఆశీర్వదించి దీవించమని మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఆశీర్వదించండి నాయన. మా దేశంలో కరోనా వైరస్ను కాల్చివేయండి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు స్వస్థత ఇవ్వండి నాయన. వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లను, అలాగే పారిశుద్ధ్య కార్మికులను, నర్సులను, కాంపౌండ్లను, పోలీసు డిపార్ట్మెంట్ వారిని ప్రభా, వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నాం నాయన. ఏ ఒక్కరికి కూడా ప్రభా ఈ కరోనా అనేటువంటి మహమ్మారి బారిన పడకుండా మీ రెక్కల కింద సురక్షితంగా కాపాడి దీవించండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నారు ప్రభా నాయన. ఏ తెగులు కూడా ఏ గుడారాన్ని, ఏ ఇంటికి తాకకుండా మీ రక్త కంచెను వేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మీ పాదాలు బట్టి స్తుతిస్తూ పరిచర్యను దీవించండి, ఘనపరచండి. విశ్వాసంలో కూలిపోకుండా, విశ్వాస భ్రష్టులు కాకోకుండా ప్రభువా, ఆరాధనకు దూరం కాకుండా ప్రభువా, గృహాలలోనూ ఉండి ఆరాధిస్తున్న ప్రియులందరినీ దీవించి వాక్యం ద్వారా బలపరచడానికి కృపను దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దీవెన, ఆదరణ సకల పరిశుద్ధులకు, ఆయనకిష్టులకు, భూమి మీద భక్తులకును, కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ తన దాసురాల ఆత్మకు నిత్యము సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్.